శ్రియా వేశ్యగా నటించిన చిత్రం పవిత్ర. దేవస్థానం చిత్రంతో దర్శకునిగా మారిన ప్రముఖ రచయిత జనార్దన మహర్షి ద్వితీయ ప్రయత్నంగా రూపొందించిన చిత్రమిది. భారీ బడ్జెట్ చిత్రాలకు ఫైనాన్స్ చేస్తుండే సాధక్ కుమార్, సాయిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. శ్రియా వేశ్యగా నటిస్తున్న చిత్రంగా అందరి దృష్టిని విశేషంగా ఆకట్టుకున్న పవిత్ర ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం. తండ్రి మరణంతో అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని రక్షించుకోవడానికి వేశ్యావృత్తిలోకి దిగుతుంది శ్రియా. అయితే తల్లి మరణానంతరం తను సంపాదించిందంతా సేవా కార్యక్రమాలకే ఖర్చు చేస్తోంది. అమ్మాయిలను వలలో వేసుకుని వాళ్లను బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బు దండుకుంటున్న శివ అనే ఫోటోగ్రాఫర్ భరతం పడుతోంది. పడక సుఖం కోసం రాజకీయ నాయకులు మొదలుకుని స్వామీజీలు వరకు ఆమె దగ్గరకు వస్తూ ఉంటారు. అలా తన దగ్గరకు వచ్చిన ఓ ఎమ్మెల్యేకి ఆమె ఎలా కోడలైంది, ఆ క్రమంలో జరిగిన పరిణామాలేంటి అనేది చిత్ర కథాంశం. వేశ్యగా శ్రియా నటన బాగుంది. ఆమెపై చిత్రీకరించిన పాటల్లో 2 పాటలు కూడా బాగున్నాయి. ఈ చిత్రంలో బ్యాడ్ ఫోటోగ్రాఫర్ శివగా శివాజీ నటించడం విశేషం. ఈ విషయం చివరి వరకు రిలీవ్ చేయకపోవడం గమనార్హం. స్వతహాగా రచయిత అయిన జనార్దన మహర్షి స్వయంగా సమకూర్చుకున్న సంభాషణలు చాలా వరకు బాగానే ఉన్నాయి. శ్రీలేఖ సంగీతం పర్వాలేదు. సబ్జెక్ట్లో సబ్ ప్లాట్స్ మరీ ఎక్కువైపోయాయి. అందువల్ల దేనికి దర్శకుడు న్యాయం చేయలేకపోయాడు. చాలా సన్నివేశాలు పేలవంగా సాగిపోతూ ఉంటాయి. తెలంగాణ శకుంతల, తనికెళ్ల భరణి, రోజా, సాయి కుమార్ వంటి ఆర్టిస్టుల్ని దర్శకుడు సరిగ్గా వాడుకోలేకపోయాడు. నటుడిగా ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుకుంటూ అత్యవసర మార్కులు కూడా సంపాదించుకోలేకపోతున్న ప్రముఖ రచయిత యండమూరికి అనవసర ప్రాధాన్యతనిచ్చారు. వేశ్య స్థాయి నుంచి స్త్రీ సంక్షేమ శాఖకు మంత్రిగా ఎదిగిన వైనం పకడ్బందీగా లేదు. అలాగే సాయి కుమార్కు భారీగా నటించిన రోజాను మూగదానిని చేయడం వెనుక సరైన కారణం కనబడదు. మొత్తానికి వేశ్యగా శ్రియా అందాలను ఆస్వాదించాలనుకుని థియేటర్స్కు వచ్చిన వాళ్లతో పాటు సగటు సినిమా ప్రేమికుల్ని కూడా ఆకట్టుకోవడంలో పవిత్ర చిత్రం అరకొర మార్కులు మాత్రమే సంపాదించుకోగలుగుతోంది. రాజశ్రీ తెలుగు ఇస్తున్న రేటింగ్స్ 2.5 స్టార్స్. రాజశ్రీ తెలుగు నుండి ఈ రివ్యూ అందిస్తున్నది ధీరజ్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.